హలో గోంగూర ప్రియులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ బ్లాగ్. ఈ రోజైతే మీ అందరి కోసం నేనైతే గోంగూర టమాటా కర్రీ వండుతున్నాను అనమాట. నిజంగా చాలా టేస్టీగా వచ్చింది. ఇంత టేస్టీగా ఇంత ఈజీగా కుక్ చేయొచ్చని నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు. అండ్ ఇట్ వాజ్ సో ఈజీ టు కుక్. ఒక 10 మినిట్స్లో అయిపోయిందనమాట కుకింగ్ అంతా. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంది. మరి లేట్ ఎందుకు, వండేద్దాం పదండి. ఫస్ట్ ఏమీ లేదు, చిన్న కళాయో లేకపోతే దాకో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి కారానికి సరిపడినంత వేసుకొని వేగించుకోవాలన్నమాట దగ్గరికి. గోంగూర ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఒకప్పుడు ఇష్టం ఉండేది కాదు, కానీ రాను రాను చాలా ఇష్టంగా మారిందనమాట. పుల్ల పుల్లగా బాగుంటుంది గోంగూర కూడా. అండ్ ఈ కర్రీ మా అత్తయ్యకి చాలా బాగా నచ్చిందంట. అండ్ మా మమ్మీకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అనమాట. సో అనుకోకుండా ఆ రోజు మా మమ్మీ వచ్చారనమాట మా చింటూని చూడడానికి. ఆ రోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి మమ్మీ సడన్గా వచ్చారు, వచ్చినా సరే ఆవిడకి ఫేవరెట్ డిష్ నేను వండి పెట్టానని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ మీకు తెలుసా గోంగూరలో ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయని. అండ్ వీక్లీ వన్స్ ఇలా ఆకుకూరని మన యొక్క డైట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే లీఫీ వెజిటేబుల్స్ మన యొక్క హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతాయన్నమాట. అలాగే మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తాయన్నమాట. సో ఇక్కడైతే నేను టమాటోస్ వేసేస్తున్నాను. టొమాటోస్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. సో పైన మూత పెట్టుకొని బాగా మగ్గనిస్తే సరిపోతుంది. అండ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఇన్ సచ్ ఏ వే. అలాగే కొద్దిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ కామెంట్ కూడా చేయండి ఎవరికి గోంగూర ఇష్టమో. అండ్ మ్యాక్సిమం చాలా మందికి గోంగూర అలాగే గోంగూర పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడైతే నేను సాల్ట్ వేస్తున్నాను అనమాట. టమాటోస్ ఇంకా ఫాస్ట్గా ఈజీగా స్మాష్ అయిపోవడానికి. అలాగే దీంతో పాటు మనం కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తక్కువ కారమే యాడ్ చేశాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేశాను కదా, వాటి స్పైసీ అలాగే చిల్లీ పౌడర్ స్పైసీ ఎక్కువైపోద్దేమో అని. సో నేనైతే తక్కువే యాడ్ చేశాను అనమాట. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం తెచ్చిన ఆకులు ఉంటాయి కదా, గోంగూర ఆకులు, అవి వేసేసుకొని బాగా మగ్గే వరకు వేపుకోవాలన్నమాట. సో కానీ ఇక్కడైతే నేను లాస్ట్ టైము నా షార్ట్ వీడియోస్ చూస్తుంటే నేను గోంగూరని స్టోర్ చేసుకున్నాను కదా, ఆ స్టోర్ చేసుకున్న గోంగూరని నేను ఈరోజు వండానమాట. సో అందుకనే నాకు ఆకు అనేది లేదు. సో ఇది బాగా మగ్గిపోయిన గోంగూర కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. ఆ ఆకు మగ్గే వరకు వండుకోవాలి. సో ఇక్కడైతే నేను చాలా కొద్దిగా వాటర్ వేసాను. కొద్దిగా ఏదైనా ఆకులో కొద్దిగా వాటర్ వేసి ఉడికిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేనైతే ఆకు ఉంటే ఫ్రెష్ ఆకుతోనే చేస్తాను. సో ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేస్తే సరిపోతుంది. అండ్ టేస్ట్ అయితే లిటరల్గా చెప్తున్నాను కదా, మౌత్లో వాటర్ అనేది రన్ అవుతుందా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చూసారా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి.